హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈరోజు అయితే ఈ వీడియోలో గ్రేప్స్ని ఎలా వాష్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను అనమాట. అది కూడా పెద్ద విషయం ఏం కాదు, కొంతమందికి తెలిసే ఉంటుంది, చాలా వరకు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసేసుకొని మార్కెట్ నుంచి తెచ్చుకున్న గ్రేప్స్ని అన్నింటినీ కొంచెం ఒలిచేసుకుంటున్నాను అనమాట. ఒలిచేసుకుంటే పైన మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, తెల్లటి ఒక పొరలా కనిపిస్తుంది చూసారా గ్రేప్స్ మీద. అది నేను వాష్ చేసినప్పుడు మీకు బాగా ఈజీగా తెలుస్తుంది చూడండి. ఇప్పుడైతే నేను సాల్ట్ అన్ని గ్రేప్స్కి రబ్ అయ్యేలాగా బాగా చేతితో నలిపి బాగా మిక్స్ చేశాను అనమాట. అంటే చిరిపేలా కాదు, కానీ పైన స్కిన్కి బాగా రఫ్ అయ్యేలాగా చక్కగా ఆ ఉప్పుని బాగా రఫ్ చేసిన తర్వాత దీంట్లో మనం హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా హాట్ వాటర్ వేసుకొని కడుక్కోవడం వల్ల దానిపైన ఉన్న మందు ఏదైతే ఉందో అది సాల్ట్ వల్ల, హాట్ వాటర్ వల్ల సపరేట్ అయిపోతుంది. సో బాగా ఒక 10 నిమిషాలు అయితే ముందు బాగా స్కిన్ చక్కగా రబ్ చేసేయాలండి సాల్ట్తో. అప్పుడే మనకి గ్రేప్ అసలు కలర్ కనపడిపోద్ది చూడండి. మీకు ఇప్పుడు తెలిసిపోతుంది తేడా. ముందు చాలా తెల్లగా ఒక పొరలాగా అనిపించింది, ఇప్పుడు ఉప్పేసి రబ్ చేయగానే చాలా వరకు గ్రీన్ కలర్కి మారిపోయింది చూసారా గ్రేప్స్. సో ఇప్పుడైతే హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసేసి నార్మల్ వాటర్లో వాష్ చేసేసుకొని మనం తినేయచ్చు అనమాట. సో మార్కెట్లో దొరికే గ్రేప్స్ తినకుండానేమో వదిలేయలేము, మందులు వేస్తున్నారని చెప్పి అలా అని చెప్పి తీసుకొస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాసెస్ చేసుకుంటేనే మనం తినగలమండి. సో అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, తెలియని వాళ్ళకి వచ్చి నా వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. రెగ్యులర్గా వాచ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వాష్ చేసిన గ్రేప్స్ మనం కనుక తీసుకుంటే మనకి ఎటువంటి గొంతుకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందన్నమాట. లేదా నార్మల్గా అయితే గొంతుకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ తేజ.